స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ కేసెస్ పైన ముఖ్యంగా మక్తల్ మండలానికి చెందిన మాగనూరు అన్న గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన 3 వరుస ఈ ఫుడ్ పాయిజన్ కేసుల పైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది హైకోర్టులో. దానిపైన కోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ప్రభుత్వం మీద చాలా సీరియస్ అయింది. 3 కేసులు అయితే కూడా పట్టించుకోరా, నిద్రపోతున్నారా అని గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది. అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు ఈ కేసును వాదించారు. ఈ పిల్ తరపున ప్రభుత్వము మేము వారంలోగా మేము రిపోర్ట్ ఇస్తామని చెప్పింది. వారం రోజులు కావాలా మీకు లోకల్గా ఉన్న అధికారులని రిపోర్ట్ ఇవ్వడానికని చాలా సీరియస్గా క్వశ్చన్ చేసింది. మేము నిన్న అదే సమయంలో అదే స్కూల్లో ఉన్నాం. దాదాపు మహబూబ్ నగర్ టౌన్ నుంచి ఒక 60-70 కిలోమీటర్ల ఆ స్కూల్, ఆ గ్రామం, ఆ మాగునూరు అన్న విలేజ్. ఇంకొక 20 కిలోమీటర్లు పోతే రాయచూరు వస్తుంది. సో ఆ స్కూల్లో నిన్న జరిగిన పరిస్థితులన్నీ నేను పృథ్వీరాజ్ గారు అక్కడికి వెళ్ళి గమనించడం జరిగింది. వెరీ క్లియర్గా పిల్లలతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నంలో పురుగులు వచ్చినాయి, సరిగ్గా వండని కూరగాయలు మాకు పెట్టిండ్రు. క్లియర్గా దానివల్ల జరిగిందన్నది అర్థమవుతున్నది. ఇక దానికి ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతలేడు. మైక్ పెడితే కనీసం మాట్లాడడానికి కూడా ఆయనకి ఆన్సరే లేదు ఆయన దగ్గర. అందరు మీడియాను ఒకసారి అడ్రస్ చేసి కథ అవతల పడ్డారు. కలెక్టర్ కూడా ఆమె మాట్లాడనంటుంది. ఎందుకు? వాళ్ళు చెప్పిన దాంట్లోంచి మనం కొంచెం గట్టిగా క్వశ్చన్స్ అడుగుతాం కదా, వాటిని ఎదుర్కొనే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. ఏమంటున్నారు? కాంతికాయ తెచ్చుకొని తిన్నారు, కూరకూరే ప్యాకెట్ తెచ్చుకొని తిన్నారు, ఇంటికాంచి అప్పాలు తెచ్చుకొని తిన్నారు. ఇదా అండి చెప్పేది? నేను వాళ్ళతో మాట్లాడించే ముందే నేను పిల్లలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది. మీరు వీడియో ఉన్నది చూడొచ్చు. క్లియర్గా చెప్తున్నారు. నిన్న మొన్న బాగా పెడుతున్నారు కానీ అంతకుముందు అంతా రాళ్ళు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, ఏమి సరిగ్గా లేదు, సరిగ్గా భోజనం పెట్టట్లేదని చెప్పారు. ఆయన ఇంకొకటి, మేము శాంపిల్స్ పంపించినాం, ఆడో పెద్ద ల్యాబే పెట్టిరు. ఏకంగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళ ఒక ల్యాబే పెట్టిరు. దేనికి పెట్టిరా ఇదంటే వాళ్ళకి వండేటోళ్ళకట ఏమైనా రోగాలు అవి ఉంటేనట వాళ్ళకి చెక్ చేయడానికట, ఇంకెవరన్నా ఏమైనా ఇబ్బంది జరిగితే చెక్ చేయడానికి పెద్ద ల్యాబ్ పెట్టిరు. అందులో సినిమా చూపించడానికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారని చెప్పడానికి. ఎంత ఇప్పుడు మరి ఫస్ట్ నవంబర్ 20న 100 మంది పిల్లల అస్వస్థతకు గురయ్యారు. ఆనాడు ఫుడ్ కూడా మీరు ఫుడ్ శాంపిల్ తీసుకున్నారు కదా, ఏం తేల్చిరు? ఏముందని వచ్చింది రిపోర్ట్? ఆ రిపోర్ట్కి ఆన్సర్ లేదు. సో చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మేల్కోండి. అమ్మాయి వాంకిడిలో నిమ్స్ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం ఒక అమ్మాయి కూడా చనిపోయింది. భోజనం తిని చనిపోవడం ఏంటంటే అన్యాయం కదా. ఇంత గొప్ప మాటలు చెప్తున్నాం. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి భోజనం చేయలేరా? ఇన్ఛార్జ్ జిల్లా మంత్రులు చేయలేరా? నెలకు ఒక 2 రోజులు పెట్టుకోండి. ప్రతి ఎమ్మెల్యే వారానికి 1 రోజు పెట్టుకోండి. మీ నియోజకవర్గంలో వారానికి 1 రోజు ఒక గురుకుల పాఠశాలలోనో మధ్యాహ్న భోజనం పెట్టే స్కూల్కి వెళ్ళి మీరు సడన్ తనిఖీలో భాగంగా వెళ్ళి భోజనం చేయండి. అక్కడ ఒక్కొక్క అధికారి అక్కడికి వెళ్ళి తినలేరా? లోకల్గా ఉన్న అధికారులు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయండి. వాళ్ళకి భయం ఉంటుంది, వండే వాళ్ళకి కానీ, సరుకులు తీసుకొచ్చే దగ్గర కానీ, ఇంకో దగ్గర కానీ. ఎప్పుడొస్తారో అధికారి, ఎప్పుడొస్తాడో ఎమ్మెల్యే, ఎప్పుడొస్తాడో మంత్రి అని తెలవనప్పుడు వాళ్ళలో కొంత భయం ఉంటుంది. సో నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా అన్ని పేపర్స్లో హైలైట్ చేసిరు. ఇంకా నయమే బాగానే రాసిరు వీళ్ళు. ఈనాడు వాళ్ళు రాసిరు, ఆంధ్రజ్యోతి, వెలుగు అనే పేపర్లు వచ్చింది. పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా? మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం పైన హైకోర్టు ఆగ్రహం. అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా అని మండిపాటు. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. అధికారుల్లో మానవత్వం కరువైంది. అధికారులకు పిల్లలు లేరా? ఇలాంటి సంఘటనలపైన ఇలాగే స్పందిస్తారా? కలుషిత ఆహారం పెట్టడమే కాకుండా విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణం చర్యలు చేపట్టరా? అధికారుల్లో కనీస మానవత్వం కరువైంది. నిర్లిప్తత, నిర్లక్ష్యం ఎక్కువైంది. మమ్మల్ని నిర్ణయం తీసుకోమని చెబితే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. అంత సీరియస్గా రెస్పాండ్ అయింది హైకోర్టు. అధికారులు అంటే ఎవరు? అధికారులు ఆల్సో ఇన్ గవర్నమెంట్. అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. నిద్రపోతున్నారా అంటుంది. ఇంకా తాగి నిద్రపోతున్నారా అనే అర్థమే ఇంకా అందులో, అంతకుమించి ఏం లేదు. వీళ్ళ అధికారులు నిద్రపోవడం ఒక ఎత్తు అయితే, మేము అక్కడే ఉన్నాం లొకేషన్లో. ఆ లొకేషన్లో మీరు ఎంత ఘోరం అంటే, ఇగో పిల్లలు చాలా క్లియర్గా
బియ్యం అయితే గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడే వామిటింగ్ చేసుకురా బయట సార్ వామిటింగ్ అన్నంలో వచ్చినా అప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండదు. ఒకటి బాగా పెట్టలేరు, మొన్న బాగా పెట్టిండ్రు. ఈ పిల్లగాడు చెప్తాడు చూడరి. మరి ఇంతకు మించిన ఆన్సర్ ఏముంది ఇంక ఇక్కడ? ఆ బాధ ఏం చెప్తారు చూడండి. ఇది క్లాస్ రూమేనా? ఏ క్లాస్ అమ్మా ఇది? 9th క్లాస్. ఏ సెక్షన్? ఏ సెక్షన్? ఎంతమంది స్ట్రెంత్ ఇందులో? ఎంతమంది? తక్కువ వచ్చారు ఎందుకు? మీ క్లాసులో ఎంతమందికి అయింది? 10 మంది. 10 మందికి మీరు అందరూ ఇక్కడే తిన్నారా? ఎట్లుండే ఫుడ్? ఎందుకు అయింది వాళ్ళకు? ఉడకలేదు, వంకాయ ఉడకలేదు, వంకాయ ఉడకలే, ఉడకలేదు. ఇంకా ఇంకా అన్నం బి జర ఉడకలేదు, ఒక్కొక్కరు అన్నం బి జర ఉడకలేదు. అన్నం పిజ్జర్ ఉడకలేదు. ఎట్లుంటది ఫుడ్ మామూలుగా? ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు ఏం బాగాలేకుంటుండే. బాగాలేకుంటుంది. ఎప్పటి నుంచి బాగా పెడుతురు? నిన్న ఒకటి బాగా పెట్టలేరు, మొన్న బాగా పెట్టిండ్రు, ఇంకా ఈ 10 ఒక బాగా పెట్టిండ్రు. అంతే. అంతే. అంటే ఎట్లుంటది? బాగుండదు అంటే అప్పుడు బియ్యం అవుతుంటది, ఇంకా ఏం ఉడకదు. మొన్న మీ గుడ్లు నీళ్ళు వచ్చినాయి, గుడ్లలో నీళ్ళు వచ్చినాయి. గుడ్లు ఉడకలేదు, గుడ్లు ఉడకలేదు గుడ్లు కూడా ఉడకలేదు మొన్న ఫస్ట్. ఏది ఆ 100 మంది అందరు ఒకసారి? అప్పుడు అప్పుడు ఏమేం ప్రాబ్లం అయింది? అప్పుడు గుడ్డు ఉడకలేదు, అన్నం ఉడకలేదు, కూర బి జర బాగా బాగాలేదు. పురుగులు వస్తుంటాయి మంచిగానే? ఇంత పెద్ద వచ్చినాయి, ఇంత పెద్ద. ఎప్పుడు వచ్చినాయి పురుగులు? నిన్న వచ్చినాయి. నిన్న పురుగు వచ్చింది? వచ్చింది సార్. నీకే వచ్చిందా? నాకు వచ్చింది సార్. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే రోజు ఆయన చెప్తున్న అధికారి కాందికాయ తిన్నారు, కురుకురే తిన్నారు, మురుకులు తెచ్చుకురు. ఇదా తెల్లదా? సార్ తెల్ల పురుగు. ఓకే. ఇంకా ఆయన ముందుకెళ్ళి ఇంకా అధికారి ఇంకా వాళ్ళ కోసం ఇన్ఫెక్షన్స్ వీళ్ళు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నారు నరసింహారెడ్డి గారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు విజిట్ చేయడానికి. ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ మాట్లాడిస్తాను సార్. ఏమవుతుంది? సార్ రండి. ఉన్నదే చెప్పు, ఏముంది లేని ఎందుకు చెప్తాం. సార్ నమస్తే సార్. ఒక్క 2 నిమిషాలు సార్. అరే ఏమవుతుంది సార్? ఒకటే విషయం చెప్పండి, నాకు ఎక్కువేమి అవసరం లేదు. ఏం జరిగిందో చెప్పండి సార్. మీరు ఎంతసేపు ప్రింట్ మీడియా వాళ్ళతో మాట్లాడినారు, ఒక బయట ఇచ్చినట్టున్నారు. మాకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అరే ఏమవుతుంది సార్? ఒక 2 పాయింట్స్ చెప్తే ఏముందన్న ఇందులో? సార్ ఏంటి సార్? ఒక ఒక చిన్న బయట ఇవ్వండి, చిన్న బయట ఇవ్వండి. ఏమవుతుంది ఇస్తే? మరి అయిపోయా. మరి మాట్లాడితే ఏమవుతుంది? మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినారు, పిల్లలు అడిగేది మిమ్మల్ని అడుగుతా సార్. సో దిస్ ఈజ్ వాట్ అనమాట. వీళ్ళు మళ్ళీ క్వశ్చన్ వేరే ఉంటుంది, మళ్ళీ కురుకురే అని అనుకో, మళ్ళీ క్వశ్చన్ వేరే ఉంటుంది. ఇవన్నిటికి ఆన్సర్ చేయలేరు వాళ్ళు. ఎన్ని క్వశ్చన్ ఒకరిని చూసట ఒక 5గురికి అయిందంటే ఇంకొక 5 మంది రెడీ అవుతారట. ఏది మళ్ళీ నాకైంది అని చెప్పడానికి. సరే సైకలాజికల్ ఒక ప్రాబ్లం సడన్గా ఒకరికి వస్తే రావచ్చు, అందరికీ మొత్తం 20 మందికి అదే ప్రాబ్లం ఉంటుందా? ఇంతకుముందే వినిపించింది కదా, పిల్లలు చెప్పింది నాకు ఇంత పెద్ద పురుగు వచ్చింది అన్నాడు. పాయిజన్ ఫుడ్డే కదా జరిగిందనేది వాస్తవమే కదా. తప్పు ఒప్పుకొని ఇక ముందు జరగదని చెప్పండి, తప్పేం లేదు. మా వల్ల తప్పులు జరిగినాయి, గతంలో ఉన్నదాన్ని మేము సెటరేట్ చేయడానికి మాకు తలకాయ నొప్పి అయింది, ఇబ్బంది అవుతున్నది, కొంత సమయం పడుతుందని చెప్పండి. ఆన్సర్ చెప్పలేకపోతే చేత కాదనుకుంటారు, చేత కాకపోతే ప్రజలు ఏమంటారు? దిగిపోండి అంటారు. సింపుల్గా చేత కాకపోతే ఆ పదవి నుంచి మీరు తప్పుకోండి. చూడండి, హైకోర్టులో కూడా చాలా సీరియస్గా కోర్టు రెస్పాండ్ అయింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ నిలదీత. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత స్కూల్లో మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం బారిన పడిన సంఘటనపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? పిల్లల ప్రాణాలు పోతే గానీ వారిలో కదలిక రాదా అని ప్రశ్నించింది. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. సర్కార్ స్కూల్లో ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టట్లేదని,
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని హైదరాబాద్కు చెందిన కె అఖిల్ శ్రీ గురుతేజ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదన వినిపించారు. ఇటీవల మాగనూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులు కాకుండానే మళ్లీ అదే స్కూల్లో మరో 29 మంది అనారోగ్యం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి మండలం గంగాధర గ్రామంలో కూడా ఇటీవల 20 మంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నాణ్యత లేని భోజనం పెడుతోందనడానికి ఇవే నిదర్శనాలని వివరించారు. వారం గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ సహాయ న్యాయవాది చెప్పిండు. ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 70 కిలోమీటర్ల దూరంలోని మాగనూరు నుంచి సమాచారం తెప్పించడానికి వారం రోజులు కావాలా? నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేస్తే మధ్యాహ్నానికల్లా హాజరవుతారని వ్యాఖ్యానించింది. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ అదనపు ఏజీ హాజరు కావాలని ఆదేశించింది. చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానానికి తెలిపారు. ప్రైవేటుగా స్థానికులు తయారు చేసిన స్నాక్స్ తినడంతో మాగనూరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తప్పు, ప్రైవేటుగా ఎవరు స్నాక్స్ తయారు చేయలేదు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. కోర్టును మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము గ్రౌండ్కి వెళ్ళి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ని కోర్టుకు హాజరుగామని చెప్పండి. విషయం బయటకు వస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా, నేను కలెక్టర్ ఆమె సిక్తా పట్నాయక్, ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి పాఠశాలను విజిట్ చేశారు. వాళ్ళని అడగండి. వారు సొంత డబ్బుతో దుకాణంలో కొనుగోలు చేసిన తినుబండారాల వల్ల ఇలా జరిగింది. తప్పు. పిల్లలని వన్స్ ఎంటర్ అయిన తర్వాత బయటికి కూడా వెళ్ళనివ్వరు, గేట్లు వేసేస్తారు అక్కడ. మరి అలాంటప్పుడు ఎక్కడ తినుబండాలు కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు? ఒకవేళ బయట షాప్లో తినుబండారాలు కొనుక్కొని తిన్నట్లయితే మరి ఆ ఉన్న ఊరోళ్ళలో కూడా మిగతా పిల్లలు ఎవరో ఒకరు కూడా వచ్చి కొనుక్కొని తినుంటారు కదా, మరి వాళ్ళకి ఎందుకు కాలే? ఒక్కరికన్నా కావాలి కదా విలేజ్లో ఉన్న అవుట్ సైడర్స్కి. ప్రభుత్వ భోజనం వల్ల కాదు, మధ్యాహ్న భోజనం వల్ల అస్వస్థతకు గురైన ఇతర సంఘటనల్లో అధికారులపైన చర్యలు తీసుకున్నాం. మాగనూరు ఘటనపైన కూడా విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని ఏఏజీ హామీ ఇచ్చారు. వాదన విన్న ధర్మాసనం మొత్తం సంఘటన పైన తీసుకున్న చర్యలపైన నివేదిక సమర్పించాలంటూ విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. సో ఇట్లా కోర్టు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. మరి అయినా కూడా బుద్ధి వస్తుందా రాదా అన్నది గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే ఓ పాప చనిపోయింది. గతంలో పోచంపల్లి జిబ్లక్పల్లిలో ప్రశాంత్ అనే అబ్బాయి భువనగిరి సంక్షేమ హాస్టల్లో ఉంటే అబ్బాయి చనిపోయిండు, ఫుడ్ పాయిజనే. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో కనీసము మీరు భోజనం పెట్టలేకపోతున్నారంటే ఎంత ఘోరం అండి ఇది? ఎంత ఘోరం ఇది? ఎంత దారుణమైన విషయం ఇది? మళ్ళీ మీరు తప్పును ఒప్పుకోవాలి, కనీసం అట్లీస్ట్ తప్పునైనా ఒప్పుకోవాలి కదా. కుర్కురేలు కందికాయలు తినుడు ఏంది నాకు అర్థం కాదు. మరి ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఇందులో అబ్బాయి చెప్తున్నాడు, పిల్లలు చెప్తున్నారు, బయట నుంచి బాక్స్ నాటేలోడట. వీళ్ళు పెట్టేదేమో పరమాన్నం పెడుతున్నారు, అంత అద్భుతమైన భోజనం పెడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ బాక్స్ పెట్టినా తిరిగి రిటర్న్ పంపిస్తారట. వాళ్ళ పిల్లలకి వాళ్ళు కనీసం అన్నం పెట్టుకోలేరా? తల్లిదండ్రులు నచ్చని వాళ్ళు తెచ్చుకుంటారు. మరి ఏం చేస్తారు? మీ ఆ చెత్త తిని చచ్చిపోతారా? ఎందుకు ఎంట్రీ ఉండదు బయట ఫుడ్ అంటే ఇంట్లో తెచ్చిన బాక్స్ ఎందుకు ఎంట్రీ ఉండదు? నచ్చిన వాళ్ళు తింటారు, నచ్చకపోతే వదిలేస్తారు. అసలు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఇంత దారుణం. మధ్యాహ్న భోజన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులట. ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇకపైన రోజు కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మాగనూరు ఉన్నత పాఠశాల సందర్శించిన ఏం చేసిండు? కందికాయ కుర్కురే అని అవతల పడ్డాడు. నేను అది కూడా అడిగినా, మీరు ఇప్పుడు కమిటీలు అంటున్నారు, కమిటీ ఓన్లీ ఆ స్కూల్కేనా లేకపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళకా? దానికి ఆన్సర్ లేదు. నిన్న అన్ని డ్రామాలు ఇవన్నీ వాళ్ళతో కూర్చొని తిన్నట్టు ఈ షో చేస్తారు. ఒకరోజు షో చేసి అవతల పడతారు, కథ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ. ఇగో రాష్ట్రంలోని గురుకులాలు పాఠశాలల్లో భోజనం వికటించి
ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గురుకుల సొసైటీలు విద్యాశాఖ అప్రమత్తమైనవి. క్షేత్రస్థాయిలో ప్రిన్సిపాల్లు ప్రధానోపాధ్యాయులకు సూచన ఇస్తున్నాయి. భోజనాన్ని నాణ్యంగా వండి పెట్టేలా, ఆహారం కలుషితం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ 3 రోజుల్లో ప్రామాణిక నిర్వహణ విధి విధానాలను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రభుత్వం జారీ చేయబోతున్నది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి నేతృత్వంలో వాటిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ శాఖలు పాఠశాల విద్యాశాఖతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం విధి విధానాలు జారీ చేయబోతున్నది. వాస్తవానికి 2011లోనే ఈ విధి విధానాలపైన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 21 జారీ చేసింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలు కొత్తగా చేర్చబోతున్నారు. పోనీ అప్పుడు ఇచ్చిన జీవో ఏమైనా అమలవుతుందా అంటే లేదు. ఈ నిబంధనల్లో వంట సామాగ్రిలో ఏ వస్తువులు ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి, వాటిని ఎలా నిల్వ చేయాలి, కూరగాయలను ఉప్పుతో శుభ్రం చేయడం, బియ్యం కడిగిన తర్వాత కొంతసేపు నానబెట్టడం వంటి సూచనలు ఉండనున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు తలెత్తకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, భోజనం ఎలా పెడుతున్నారు తదితర అంశాలపైన తనిఖీ చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్సులు నిరంతరం గురుకులాలు, పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తాయి. ఎక్కడైనా లోపాలుంటే అదనపు కలెక్టర్లకు నివేదికలు ఇస్తాయి. వాటి ప్రకారం బాధ్యులపైన జిల్లా అదనపు కలెక్టర్లు కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి సంక్షేమ శాఖ, గురుకుల సొసైటీ, పాఠశాల విద్యాశాఖలో ఉన్నతాధికారులతో శాఖాపరమైన కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కలుషిత ఆహారం కేసులు, నాణ్యమైన ఆహారం అందలేదన్న ఫిర్యాదులు వస్తే క్షేత్రస్థాయికి వెళ్ళి కారణాలు అన్వేషిస్తాయి. ఈ కమిటీలు జిల్లా కమిటీలకు అదనంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయి. జిల్లా సంబంధిత విభాగాలకు చెందిన కమిటీలు కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ 2-3 కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అరే గత ప్రభుత్వం అసలు రెస్పాండే కాలే కదా, మేము అట్లీస్ట్ ఇష్యూ జరిగిన తర్వాతైనా మాట్లాడుతున్నాం కదా, సరిపోతుందా? సమస్యకు పరిష్కారం దొరకాలా, నెక్స్ట్ ఇంకొకటి జరగకుండా ఉండాలి. ఆ ప్రయత్నం ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు రావట్లే? ఇప్పుడు మీరు 3 సార్లు జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఫస్ట్ టైం నవంబర్ 20న జరిగింది, దాంతో అయిపోయి ఉంటే ఇంకొక 6 నెలల తర్వాత ఇంకొకటి అదే అట్లాంటి కేసు మళ్ళీ జరిగింది అనుకోండి, ఈ 6 నెలల అయితే మీరు సైలెంట్గానే ఉండేటోళ్ళు కదా. అంటే ఏదైనా ఇష్యూ జరిగితేనే మనం రెస్పాండ్ అవుతాం. దయచేసి పోయిన గవర్నమెంట్తో మీరు కంపేర్ చేసుకొని జబ్బలు చరుచుకోకండి, సంకలు గుద్దుకోకండి దయచేసి. ఆ 10 ఏళ్ళ దుర్మార్గాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేరు, ఇప్పటికి కూడా డైజెస్ట్ అవుతలేదు జనానికి. అందుకే వాళ్ళకి మొన్న ఎంపీల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలే. అది వెరీ క్లియర్. మీరేం వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మేము కొంచెం బెటర్ ఏమో, లేకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మేము రెస్పాండ్ అవుతున్నామనో మీరు అనుకుంటే పొరపాటు. మీ దగ్గర నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు మార్పు అన్నారు కదా, ఆ మార్పు ఏమో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేం మార్పు చూపించకుండా గతంలో వాసన కొనసాగిస్తే మీకు అదే పరిస్థితి ఎదురవుతుంది.